నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మన స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం బుక్ చదువుకున్న 3వ బుక్. తక్షణం మానవ అయస్కాంతాన్ని తయారు చేసుకోండి. అంటే ఏంటి? మన బాడీని అయస్కాంతంలో తయారు చేసుకోవాలి, మన శ్వాసను ఉపయోగించి చేసుకోవాలి అని ఈ రకంగా చెప్తుందన్నమాట. ఇందులో నిన్న ఉపత్యకల ప్రభావం, ఉపత్యక అంటే నాడి అని తెలుసుకున్నాం. ఆ నాడుల ప్రభావం అంటే మన శరీరంలో కోట్ల చిన్నవి పెద్దవి 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల గురించి అన్నీ చెప్తున్నారు అనమాట. అలాగే నిన్న ఏం తెలుసుకున్నా, తెల్లని బట్టలు ధరించాలి సూర్యనారాయణమూర్తికి అని తెలుసుకున్నాం కదా. అలాగే సూర్యుడికి దండం పెట్టుకోవడానికి తెల్లని బట్టలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా శుభ్రమైన బట్ట కట్టుకుంటే, అలాగే మన తడి ఆరకుండా, స్నానం చేసిన వెంటనే తడి ఆరకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తే సవితాశక్తి మనలోకి ప్రవహిస్తుందని తెలుసుకున్నాం అనమాట. సో అలాగే సోమవారం అనమాట. సోమవారం కూడా ఏం చేయాలంటే, సోమవారం పసుపు రంగు ఎక్కువ వాడాలట. బియ్యపు గంజిని ఆహారంగా తీసుకోవాలి. చంద్రుడిలోని చల్లదనాన్ని, శాంతిని ప్రసాదించే ఈ దినం ఉజ్వలమైన కీర్తిని కూడా ప్రసాదిస్తుంది. అంటే సోమవారం నాడు మనం గింజ తాగాలన్నమాట. గింజని ఆహారంగా తీసుకోవాలంట. పసుపు రంగు ఎక్కువ వాడాలన్నమాట. అంటే పసుపు బట్టలు వేసుకోవడం, పసుపు సంబంధించినవి, పసుపు పువ్వులు అలాంటివి అన్నమాట. అలా చేస్తే ఆ రోజంతా చాలా బాగుంటుంది, మంచి కీర్తి వస్తుంది అన్నమాట. మంగళవారం నాడు ఎరుపు రంగు ఎక్కువ వాడాలి. గేదె పెరుగు, మజ్జిగ వాడడం వల్ల కఠోరత, బలము, సహాయం కలుగుతాయి. కఠోరత అంటే ప్రతిదానికి దేనికైనా చక్కగా గంభీరంగా ఉండడం, ఏ విషయంలోని ప్రతి విషయంలోని బలంగా ఉండడం, సహాయం కూడా కలుగుతుంది అన్నమాట. బుధవారం నాడు ఏంటి? నీలిరంగు బట్టలు ధరించాలంట. ధరించి తీయని పండ్లను ఆహారంగా తీసుకోవాలంట. దానివల్ల ఏంటి? విద్య, బుద్ధి, ధనము, దేనికైనా మనం ఏంటి క్లీన్గా చూడడం, అంటే కీన్ అబ్జర్వేషన్, సూక్ష్మ దర్శన శక్తి అంటారు కదా, అది, న్యాయం, రాజార్హత ప్రాప్తిస్తాయి. శుక్రవారం నాడు ఏంటి? ఆకుపచ్చ రంగు బట్టలు ధరించి మేకపాలు పెరుగు, బెల్లం తీసుకోవడం వల్ల వాక్చాతుర్యం, ఉత్పాదక శక్తి, చంచల రహిత స్థితి, కూటనీతి ప్రాప్తిస్తాయి. కూటనీతి అంటే ఏంటి? రాజకీయాలు అనమాట. రాజకీయాలు అంతా కూడా ప్రాప్తించడం జరుగుతుంది అనమాట. అలాగే చంచల రహిత స్థితి అంటే అటు ఇటు స్టెబిలిటీగా, మనసు స్టెబిలిటీగా ఉండడం జరుగుతుంది. అలాగే వాక్చాతుర్యం, మాటల నైపుణ్యం, స్కిల్ పెరుగుతుంది అనమాట. అలాగే శనివారం నాడు ఏంటి? నీలిరంగు అంటే ఇంచుమించు బుధవారం, శనివారం ఒక కలర్ వేసుకోవాలన్నమాట. మంగళవారం, శుక్రవారం ఆకుపచ్చ, ఎరుపు వేసుకోవాలి. సో అలాగనమాట. అలా వేసుకుంటేనే ఏంటి, మన గురువారం మటుకు ఎల్లో వేసుకుంటారు. ఎందుకంటే ఇది నేను ఎక్కడ చదివాను ఇంతకుముందు కూడాను, ఎల్లో వేసుకుంటారు అనమాట. శనివారం నాడు నీలి రంగు లేక బ్లూ కానీ బ్లాక్ కానీ బట్టలు ధరించాలంట. నువ్వుల నూనె, బెల్లం ఆహారంగా తీసుకుంటే స్థిరత్వం, సుఖభోగాలు, స్థానత్వం, దారుఢ్యం అన్నీ కలుగుతాయి. మనకి ఏం కావాలో ఆ రోజు ఆ ఉపవాసం ఉండి వాటిని ఆకర్షించుకోవాలి. మంచి ఫలితాలు పొందే వరకు విడవకుండా చేస్తూ ఉండాలి. కాకపోతే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. అవేమీ లేకుండా మామూలుగా శుభ్రంగా జామం చేసుకుని అందరితో మంచిగా ఉంటే మనసు మార్చుకుంటే అన్నీ శుభ్రం సరిపోతాయి. తర్వాత ఏంటి చెప్తున్నారంటే, ఆసనాల గురించి చెప్తున్నారు. ఆసనాలకు ఋషులు చాలా పెద్దపీట వేశారు. మన శరీరంలో మర్మస్థానాలు ఉంటాయి. ఇవి మన పొట్టలోను, ఛాతీలోను ఎక్కువగా ఉంటాయి. ఇంకా కంఠకోపము, భుజాలు, పక్కటెముకలు, మేరుదండం అంటే వెనుముక, బ్రహ్మరంధ్రం, ఇంకా వీటికి సంబంధించిన 33 మర్మస్థానాల శక్తులు ఉంటాయి. ఈ స్థానాల్లో శక్తులు ఉంటాయి. ఆ శక్తుల పేరంటే హవ్య, కవ్య అనే శక్తులు ఉంటాయి. అవి పూర్తిగా నిద్రావస్థలో ఉంటాయి అన్నమాట. ఒక్కొప్పుడు చిన్న దెబ్బ తగిలినా మృత్యు సంభవిస్తుంది మర్మస్థానాలు. అందుకే చూడండి, చాలా అంటే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆ పార్ట్స్ అని చెప్తున్నారు అనమాట. ఈ హవ్య, గుహ్య, వాహ అనే వ్యక్తులు ఆయా మర్మస్థానాల్లో సురక్షితంగా ఉంటుంటాయి. అవి మరింత సురక్షితంగా ఉండాలంటే శారీరక వ్యాయామాలు సరిపోవు. కొద్దిపాటి ఆసనాలే ఆ శక్తులను తట్టి లేపి మనలోని అతీంద్రియ శక్తుల్ని వెలికి తీస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, మనం ఎక్సర్సైజ్ చేయడం కన్నా
వ్యాయామం చేయడం కన్నా యోగాసనాలు చాలా మంచివి అని చెప్తున్నారన్నమాట. మన తల మొండెము నందుండే మర్మస్థానాల్లోని శక్తులు ధన విద్యుత్ కలిగి ఉంటాయి, అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. కాళ్ళల్లో చేతుల్లో ఉండే వాహ శక్తులు రుణ విద్యుత్ కలిగి ఉంటాయి. వీటి సంతులనం చెడిపోతే పక్షవాతము, అర్ధాంగము, సంధివాతము మొదలైన భయంకర ఉపద్రవాలు వస్తాయి. అందుకే యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం చెప్తారు. యోగాసనాలు మనకి ప్రాక్టీస్ చేసుకుంటే మటుకు మన హెల్త్ పూర్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అంటే పక్షవాతాలు అయ్యి వచ్చిన వారికి ఆపరేషన్లు, ఇంజక్షన్లు, మందులు పనిచేయవు. ఆ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మన ఋషులు ఆసనాలు అందించారు. ఆసనాల యొక్క ప్రభావం నేరుగా మర్మస్థానాల మీద పడుతుంది. ఈ ఆసనాల వెనుకున్న సైన్స్ లోతులు తెలియని అమాయకులు ఆసనాలు చులకన చేస్తూ మాట్లాడడం వారి తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకోవడం అవుతుంది. సో అందుకే చూడండి, భారతీయ వేదాలేంటి, ఆయుర్వేదం ఏంటి, అన్నిట్లో కూడా యోగాసనాల శాస్త్రం మంచిది అని చెప్తారు కదా. ఈ యోగశాస్త్రం చాలా మంచిది అని చెప్తారు. అందులోనే అన్నీ ఉంటాయన్నమాట. ధ్యానం ఏంటి, ఆసనాలు ఏంటి, ప్రాణాయామాలు ఏంటి, అవన్నీ కూడా భారతీయ శాస్త్రాల్లోనే ఉంటాయి, యోగా శాస్త్రంలో ఉంటాయి అన్నమాట. ఆసనాల ద్వారా సంకోచ వ్యాకోచములు ఏర్పడి వాటిలో పేరుకుపోయిన వికారములు తొలగిపోయి పరిశుద్ధమవడమే కాకుండా కొత్త వికారాలను చేరనివ్వదు కూడా. ఋషీశ్వరులు అందించిన ఈ ఆసనాలను ఉపయోగించుకొని లావు తగ్గించుకోవడం కోసము, నడుమును పొట్టను తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాము. మన భారతీయ ఋషులు అందించిన ఈ ఆసనాలను అలాంటి వాటికి ఉపయోగించడం మంచిదే. కానీ ఆ దివ్యాత్మ ఉద్దేశం మనం అనుకునే దానికన్నా ఎంతో గొప్పగా ఉంది. ఈ ఆసనాలను ఉపయోగించుకొని కొన్ని మానసిక స్థితులను, పరిసరాల మార్పులను కూడా తెచ్చుకోవచ్చు అనేది మనం మర్చిపోయాము. అంటే ఈ యోగాసనాలు వేయడం వల్ల మన శారీరకంగా ఆరోగ్యమే కాదు, అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి అని చెప్తున్నారు అనమాట. ఆసనాలు అనేకం ఉన్నాయి, వాటిలో 84 ప్రధానమైనవి. ప్రస్తుతం మనం అతి ముఖ్యమైన ఆసనాన్ని ఎనిమిదింటిని తెలుసుకోవడం జరుగుతుంది. అవన్నీ మర్మస్థానాల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అతి సరళంగా ఉండే ఈ ఆసనాలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. 4-5 మాత్రం భోజనానికి ముందే చెయ్యాలి. ఈ ఆసనాల వల్ల రక్తగతి తీవ్రమైన చిత్తచాంచల్యం అరికడుతుంది. సో మొత్తం బ్లడ్ అంతా సాఫీగా, రక్త ప్రసరణ అంతా చాలా సక్రమంగా అవుతుంది అన్నమాట. అందుకే యోగాసనాలు చాలా మంచివని చెప్తుంది. ఇందులో ఒక 8 ఆసనాలు చెప్పారు. సర్వాంగాసనం, బద్ధ పద్మాసనం, పాదహస్తాసనం, ఉత్కటాసనం, పశ్చిమోత్తాసనం, సర్పాసనం, ధనురాసనం, మయూరాసనం. ఈ ఆసనాల్లో కష్టమైనవి ఏవీ లేవు, కానీ అతి ప్రభావాన్ని చూపించగలవు. అంటే శాస్త్రాల్లో కూడా బాగా ప్రశంసించబడ్డాయి ఈ ఆసనాలు. శారీరక కసరత్తు చేసినట్టు ఈ ఆసనాలు కూడా అవగాహన లేకుండా చేసుకుంటూ పోతున్నాము. దానివల్ల ఋషీశ్వరుల ఉద్దేశాన్ని, ఆసనాల్లో పొందవలసిన సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేకపోతున్నాము. అందుకని ఈ ఆసనాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. దానివల్ల సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, అనంతమైన ఫలితాలు వస్తాయి. అన్నింటిలో కొన్ని మంచి ఆసనాల గురించి మనం తెలుసుకుంటాం. పవనముక్తాసనం అంటే తల్లి గర్భంలో శిశువుని గుర్తు చేస్తుంది ఆసనం. అంటే శరీరాన్ని ముడుచుకొని మోకాలు గుండెలకు ఆనుకునేలా చేసుకునే ఈ పవనముక్తాసనం మనకు పరిసరాల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇతరుల నుంచి సమయానికి సరైన సహాయ సహకారాలు అందుతాయి. అంటే మనం ఏమనుకుంటాం, ముడుచుకొని కూర్చుంటాం కదా, అలా కూర్చోవడం అన్నమాట. అంటే అలా పడుకొని ముడుచుకొని కూర్చోవడం. అననుకూల వాతావరణంలో కూడా శాంతిగా ఉండగలుగుతాము. ఈ ఆసనాలు ఎలా వేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కనుక ఫలితాల్లో మనకు తెలియని వాటిని పేర్కొనడం గమనించదగ్గ ప్రార్థన అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఈ ఆసనాలు ఎలా వేయాలి ఏంటి అని చెప్తున్నారు. ఇందులో ఏంటి, ఉత్తన తాడాసనం, శవాసనం, హలాసనం, గోముఖాసనం, కటి చక్రాసనం, ఇవన్నీ తెలుసుకొని వేసుకుంటే మంచిదన్నమాట. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం అందరం కూడా. ఇలా మనకి ఎన్నో ఆసనాలు అందించిన ఋషీశ్వరులు అవగాహనతో
వాటిని ఉపయోగించుకోండి అని తిరిగి వీటిని గుర్తు చేస్తున్నారు. మీ జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు ఆయా ఆసనాలతో పరిష్కరించుకొని సుఖింతురుగాక. అంటే ఏంటి, మనకి ఈ ఆసనాలు వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుందో మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి ఆసనాలు నిర్లక్ష్యపరిచి అవగాహన లోపంతో మన జీవితాలను మనం కష్టాలమయం చేసుకుంటున్నాం. ఇకపై ఈ ఆసనాలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి జీవితాన్ని నందనవనంగా మార్చుకోండి అని చెప్తున్నారు అనమాట. ఒక తండ్రి ఏ పుణ్యక్షేత్రాలకు, ఆనందమయ లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరం రాశాట తన బిడ్డలకు. మీరు ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా చేశాక ఇలాంటి వాతావరణం మీకు లభిస్తుంది. అప్పుడు ఇలా మీరు నా కోసం ఈ మార్గం వెంట రండి, మనమంతా ఆనందంగా ఉండవచ్చు అని రాశాడట. బిడ్డలు కొందరు ఆ ఉత్తరాన్ని పెద్దగా లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టిన వారిలో కొందరు ఈ ఉత్తరాన్ని రోజుకి ఇన్నిసార్లు అనుకొని పారాయణ చేస్తున్నారు. పైనుంచి కిందకి చక్కగా స్నానాదులు ముగించుకొని కడు భక్తి శ్రద్ధలతో మడికట్టుకొని మరీ అనుష్ఠానం స్వీకరించి ఆ పిచ్చి తండ్రి రాసిన లేఖను పారాయణ చేస్తున్నారట మిక్కిలి ఏకాగ్రతతో. మన జప తప అనుష్ఠానాలు ఇలా వారికి మళ్ళీ ఉంటున్నాయేమో అని సరి చూసుకోవాల్సిందే. అంటే ఏంటి, ఇక్కడ ఆచరణ అన్నది ముఖ్యం అనమాట. ఎలా చేయండి, అలా చేయండి అని చెప్పినప్పుడు అలా ఆచరించాలి. అంతేగాని లెటర్ చూసుకుని అలా ఉంచుకోవడం కాదనమాట. మనకి ఆసన ప్రాణాయామాల గురించి సరైన అవగాహన లేదు. దాని గురించి ప్రస్తావిస్తూ గురుదేవులు ఇంకా ఇలా వివరించారు. అగ్నితత్వం యొక్క జ్ఞానేంద్రియము కళ్ళు, కర్మేంద్రియము కాళ్ళు, ఈ రెండు కూడా అగ్నితత్వంతో ఉంటాయన్నమాట. అరికాలలో కన్ను కలిగిన వ్యక్తి ఆయన మహర్షి. ఆ మహర్షి అయితే భృగు మహర్షి అని చెప్తారు కదా, ఆయన అనమాట. ఆయన మహర్షి విష్ణుమూర్తి ఛాతీ మీద తన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా దాని ఆంతర్యాన్ని కాస్త అవగాహన చేసుకుంటే మనకెంతో ప్రయోజనకారి కాగలదు. భృగు మహర్షి కాలు విష్ణుమూర్తి ఛాతీకి తగిలిన వెంటనే అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. ఉన్న ఫలంగా ఎక్కడో వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి పృథ్వీ మీద ఉన్న కొల్హాపూర్లో వచ్చేసింది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. ఆకాశము ఆయన తత్వం. అలా అంతటా వ్యాపించి నిండి ఉన్న, అఖండంగా విస్తరించిపోయి ఉన్న ఆకాశంలోనికి మన కాలు వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి మన పృథ్వీతత్వమైన మూలాధారంలోకి వచ్చేస్తుంది. వెంటనే మనం కోటీశ్వరం అవుతాము, లక్ష్మీపుత్రులు అనిపించుకుంటాము. కానీ ఇందులోని రహస్యము హలాసనం లక్ష్మీప్రదము. హలాసనం వేస్తే హలాసనం లక్ష్మీప్రదం అనమాట. లక్ష్మీదేవి వస్తుంది హలాసనం వేసుకుంటే. కాకపోతే పురాణాల పరంగా ఎలాగున్నా సరే ఇందులో ఆధ్యాత్మికపరమైన అర్థం తెలుసుకోవాలన్నమాట. ఏ విధంగా అయితే హలంతో భూమిని దున్నుతామో అలాగే ఓ విశేషాసనమైన ఈ హలాసనం ద్వారా ఆకాశాన్ని దున్నాలి. అప్పుడు లోపల పొరల్లోకి శక్తి విడుదల అవుతుంది. అలాంటి విశేషాసనం హలాసనం. ఈ పై అవగాహన కోసం చేస్తేనే అది ఆసనం అవుతుంది. ఈ పై అవగాహన లేకుండా ఆసనం వేస్తే మట్టుకు అవ్వదు, సంపూర్ణ ఫలితాలను ఇవ్వదు. అందుకని ఆసనాల్లోని ఏ ఆసనం వేస్తే ఎంత మంచిదో కూడా తెలుసుకొని దాన్ని ఆచరించాలన్నమాట. ప్రస్తుతం మనం వేస్తున్న ఆసనాలను శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తాము. అయితే వాటిని యోగాసనాలుగా మార్చుకొని ఓ మానసిక స్థితి ఋషుల వైపు మళ్లించాలి. ఆసనం అనేది ఓ సీట్ అనుకుంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి ఆసనాన్ని బట్టి మేనేజరో, క్లర్కో, ప్రొఫెసరో అలా గుర్తించబడతాడు. ఆసనం ఎవరిదో దాన్ని బట్టి దానిపై కూర్చున్న వ్యక్తి హోదా ప్రాధాన్యత పెరుగుతుంది కదా. ఇది కూడా అంతే. అలా చేస్తే మామూలు హలాసనం. అవగాహన లేక యోగంతో జత కుదరకపోతే మరేమీ పర్వాలేదు, దాని ఫలితాలను అది ఇచ్చేస్తుంది. ఇటొచ్చి మనం ఆ సంపూర్ణ ఫలితాన్ని వినియోగించుకోలేమంతే. నేలపై వెళ్ళకిలా పడుకొని కాళ్ళు మడుములు సమాంతరంగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మొదట కుడికాలను 90 డిగ్రీల వరకు వీలైతే పైకెత్తి నిటారుగా ఉంచి దృష్టి పైకెత్తిన కుడికాలు బటన్ వేలిపై ఉంచుతూ కొద్దిసేపు ఆగి తిరిగి శ్వాస వదులుతూ కాలును యథాస్థితికి తేవాలి. అదే మాదిరిగా ఈసారి ఎడమకాలతో చేయాలి. దీన్నే హలాసనం అంటారు. దీంతో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ప్రధానంగా గురు చరణాల మీద భక్తి పెరుగుతుంది. వెన్నుపూస, పొత్తు కడుపు కింద భాగము దృఢమవుతాయి. నడువు నొప్పి, సయాటిగా తగ్గుతాయి. పీరియడ్స్లో వచ్చే బాధలు పోతాయి. చాలాసేపు కూర్చోగలుగుతాము. ముఖ్యంగా మూలాధార స్వాదిష్టానం జాగృతమవుతాయి. మరింత అవగాహనతో చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. అంటే ఏ ఆసనాల్లో ఎలా ఉంటుందో అన్నీ కూడా చెప్తున్నారనమాట. ఏ ఆసనం వేస్తే మంచిది, ఏ ఆసనం వల్ల ఏం ఉపయోగాలు దొరుకుతాయి, అవన్నీ కూడా చెప్తున్నారనమాట. అందుకని ఈ ఆసనాలు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే అనుకుంటే మంచిది అని చెప్తున్నారనమాట. మరి ఇలాంటి అతి శక్తివంతమైన మహాప్రయోజనాలను అందించే ఆసనాలను యోగాసనాలుగా మార్చుకోలేకపోతే ఎలా? అదేవిధంగా ప్రాణాయామంతో సరిచేసుకోవచ్చని శ్వాస మహావిజ్ఞానం తెలియజెప్తుంది. అంతేకాదు, ప్రాణశక్తి అన్నా డబ్బు అన్నా ఒకటే. ప్రాణశక్తిని పోగు చేసుకోవడం అంటే ధనవంతులు అవడమే కదా. ఉదాహరణకి, ఊరంతా ఎండలు మండుతున్నాయి, ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ధనవంతులైన వారు చల్లని గదిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు. ప్రాణశక్తి ఎలాంటి కష్టాలైనా సునాయాసంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. అందులో ఈ ప్రాణాయామం, ఆసనాలు లాంటి వాటిని నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో కష్టాలమయం చేసుకుంటున్నారు. నిజంగా అలాంటి వారు దురదృష్టవంతులే కదా. మన దురదృష్ట జీవితాలను ఋషులకు, గురువులను కలవరపెడుతున్నాయి. వారిని ఆవేదన గురి చేస్తున్నాయి. దీని అర్థం మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన తోటి వారికి, సాటి వారికి వీలైనంత మేర తెలియజేయాలి. అది మన కనీస బాధ్యత అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ యోగాసనాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని మనం యోగాసనాలు కూడా ప్రాక్టీస్ చేస్తే అటుపక్క మనకి దాంతోపాటు యోగాసనంతో పాటు మన ప్రాణాయామం కూడా చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే పై 8 సూర్య నమస్కారాల వల్ల, సూర్య నమస్కారాలు చెప్తున్నారనమాట ఇక్కడ. సూర్య నమస్కారాల వల్ల కలిగే అనేక ప్రయోజనాల కంటే ఈ 8 ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఈ సూర్య నమస్కారాల వల్ల ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అని సూర్య నమస్కారాల గురించి కూడా చెప్తున్నారు అనమాట. సో ఏదైనా సరే భారతీయ యోగ శాస్త్రం అంతా కూడా మన ఆసనాల మీద ఏంటి, ప్రాణాయామాల మీద ఏంటి, యోగాల మీద ఏంటి, అన్నిటి మీద కూడా పూర్తిగా ఉన్నది యోగ శాస్త్రం అని చెప్తున్నారు. తత్వశుద్ధి అంటే ఏంటంటే నీళ్ళతో వస్త్రాలను ఎలా శుభ్రపరచుకుంటామో, స్నానంతో శరీరం యొక్క మురికిని వదిలించుకోవడమే కాదు, నీళ్ళల్లో ఉండే ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ మొదలైనవే కాకుండా విశ్వ అనే పేరు గల విద్యుత్ దేహానికి తేజస్సునిస్తుంది. అంటే మన కరెంటు విశ్వ అనమాట. అంటే విశ్వశక్తి. చన్నీటితో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల చన్నీటి స్నానం మంచిది. ఉదయం నిద్ర లేవగానే 4-5 గ్లాసులు మంచినీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిసారి నీరు తాగేటప్పుడు నిదానంగా గుటకలు వేస్తూ తాగాలి. ప్రతిసారి ఈ అమృతతుల్యమైన నీరుని, గురువు పాదోదకముల అలాంటి ఈ జలము నాలోని సమస్త మాలిన్యాలని తొలగించాలి అని భావిస్తూ నిదానంగా ఇది తాగాలన్నమాట. దీన్నే మనం మామూలుగా చెప్తారంటే ఉషాపానం అంటారు కదా. ఉషాపానం కూడా చేస్తే చాలా మంచిది అనమాట. అంటే ఉషాపానం అంటే లెగిసిన వెంటనే మనం నీళ్ళు తాగడం, మళ్ళీ పరగడుపునే మహమ్మది కడుక్కోకుండానే వాటర్ తాగితే చాలా మంచిది అని చెప్తాను అనమాట. అందులో మనకి నైట్ అంతా ఉన్నాయి మనకి విడుదలైనవి అన్నీ పోతాయి దానివల్ల, ఉషాపానం వల్ల అని చెప్తాను అనమాట. అలాగే మన సూర్యుని 7 కిరణాల్లో ఇంకా ఏటేటి ఉన్నాయో సూర్యుడి గురించి అంతా కూడా పూర్తిగా చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా భారతీయ శాస్త్రం మట్టి, యోగ శాస్త్రం మట్టుకు ఆచరిస్తే మట్టుకు ఇందులో చాలా చాలా లాభాలు ఉంటాయి. అవన్నీ మనం పూర్తిగా మర్చిపోయాము. మళ్ళీ మనం పురాతనంలోకి వెళ్తున్నాము. పురాతనంలోకి వెళ్ళి సనాతన ధర్మాన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం వల్ల ఏంటి, మళ్ళీ మన పూర్వస్థితి అంటే మనం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగంలో మళ్ళీ ఈ ధ్యానం అవన్నీ చేయడం వల్ల మళ్ళీ కృతయుగంలో వెళ్తారు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో నామస్మరణ. నామస్మరణ అంటారు కదా.
ఆ రకంగా 4 యుగాలకి 4 ఉన్నాయి, యుగ ధర్మాలు అనేది 4 ఉన్నాయి అన్నమాట. అలాగే ఏ యుగ ధర్మాన్ని ఆ యుగ ధర్మంలో ఆచరించాలన్నమాట. ఇప్పుడు అసలు ఆచరిస్తున్నారా? ఆచరించట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ధ్యానాలన్నీ మొదలెట్టడం వల్ల మళ్ళీ మన కృతయుగంలోకి వెళ్తున్నాము అని చెప్తున్నాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.